మీ వాదన ఏంటి? మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చంద్రబాబు గారు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడట్లేదు, ఏమిటి? మీరు కూడా సనాతన ధర్మాన్ని అనుకూలంగా మాట్లాడతారా లేదా అది వేరే, మీరు ఎట్లాగో మాట్లాడరనుకోండి. రైట్, ఓవరాల్గా చంద్రబాబు గారు వీళ్ళంతా ఏం చేయాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత? రాంభూపాల్ సార్, ముందు ప్యానల్లో ఉన్న పెద్దలకు అదేవిధంగా వీక్షకులందరికీ నమస్కారం. సార్ వినిపిస్తుంది సార్? వినపడుతుందండి, మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి. హలో, వినపడుతుంది, మాట్లాడండి. విషయం మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తన వ్యాఖ్యానించిందో ఆ వ్యాఖ్యలు దేశ రాజకీయ పరిస్థితులకు, అందులో ఆ భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి సరిగా సూటిగా జవాబు చెప్పింది. వాళ్ళు చెప్పిన ఇతర విషయాలు మన పెద్దలు మాట్లాడినారు. రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగకండి అనే వాక్యం చాలా కీలకమైంది. ఈ రోజు రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యాఖ్యానం ఉంది. ఎందుకంటే ఇదే మామూలు పల్లెల్లో చెప్తుంటారు, తోటకూర దొంగలించినప్పుడే మందలించింటే బాగుండేదండి. ఈ వాక్యం గత 10 సంవత్సరాల క్రితం మాట్లాడింటే ఇంకా చాలా రాజకీయాలు చాలా బాగుండేటివి. సరే, ఏమైనా సందర్భవశాత్తు ఈ రోజుకైనా సుప్రీంకోర్టు విసభ్య కమిటీ చాలా స్పష్టంగా రాజకీయాలకు దేవునికి సంబంధం పెట్టకండి అనే వాక్యం చాలా కీలకమైందని చెప్పేసి మేము భావిస్తాం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తిరుపతి లడ్డు గురించి చాలా వ్యాఖ్యానాలు చేసినారు. చివరికి ఉప ముఖ్యమంత్రి తానే హైందవ ధర్మానికి ప్రతినిధిలాగా తిరుపతి మెట్లకు పూజలు చేయడం, దీక్షలు, కోర్టు ఇచ్చినటువంటి ఈ వ్యాఖ్యానాల మీద నిజంగా బాధ్యతగా ధర్మ ప్రకారం అయినా సరే, వాళ్ళు చెప్పే ధర్మ ప్రకారమైనా స్పందించాలి కదా. ఎందుకని స్పందించడం లేదు? స్పందించలేదు అంటే ఆమోదించినట్టుగానే అర్థం చేసుకోవచ్చు. అందుకని తొందరపడిపోయి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా వాడవచ్చు అంటే అన్ని అనుకూలించవు, వికటిస్తాయి అనే విషయాన్ని గుర్తించాలి. రెండో విషయం, ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యే గారు చెప్పింది చాలా సరైనదిగా నేను భావిస్తున్నాను. ఎందుకని ఈ విషయాలను ఎత్తుకున్నారు? ఎందుకని తిరుపతి లడ్డును ఇంత పెద్ద ఇష్యూగా మార్చినారు? ఓ కీలకమైన అంశాల గురించి పక్కకు మళ్లించడానికి జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి 3 కీలకమైన అంశాలుగా ఎన్నికల ముందు ప్రచారం చేసింది తెలుగుదేశం కూటమి. అందులో ఒకటి విశాఖపట్నం లో ఉండే ఉక్కు ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి? ఒకవైపు ప్రైవేటీకరణ కాదు, ఇది చాలా సక్రమంగా గవర్నమెంట్ నడుపుతుంది, దీనికి ఏం ప్రమాదం లేదని ప్రభుత్వాల పెద్దలు చెప్తారు. కానీ అక్కడ మాత్రం ప్రైవేటీకరణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పనులకి రావద్దని గేట్ పాస్ ఆపేసినారు ఈ రోజు నుంచి. దాని మీద అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. 5,000 మంది పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు పని నుంచి బయటికి పోవడం అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూలపడిపోవడం, లేదా అది బలహీనపడిపోవడం, ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులేయడం. దాంతో పాటు ఇంకో 4,000 మంది రెగ్యులర్ కార్మికులకు జీతాల్లో కోతలు గాని, జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం గాని, లేదా వాళ్ళ పనికి టిఆర్ఎస్ పేరుతో తొలగించే ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి. అంటే దీని అంతటిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి? విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా దీన్ని ఒకటి తీసుకున్నారా? అదే విధంగా ఇంతకుముందు బాబురావు గారు మాట్లాడినారు విజయవాడలో జరిగిన పరిస్థితి. మీ దగ్గర లెక్కలు, మాకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయో లేదో ఇది నిజమో కాదు, స్పష్టమైన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం. కొవ్వొత్తులకు ఖర్చు పెట్టి, అక్కడ సంబంధించిన భోజనం ప్యాకెట్లకు, వాటర్ బాటిల్స్ ఖర్చు పెట్టినామని చెప్పేసి ₹1,00,00,000 డబ్బులు ఖర్చు చేసినారు. ఇవన్నీ ప్రభుత్వ డొమైన్ లోనే ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? అగ్గిపెట్లకి 21 కోట్లు ఎందుకు అవుద్దండి? ఆశ్చర్యం కలిగిస్తా. కోట్ల రూపాయలు ప్రజల ఆస్తు, అదే అక్కడ ప్రజల ఆస్తులు నష్టపోయి వారు అన్నమో రామచంద్ర అని ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తుంది, దాతలు రాజకీయాలకు మళ్లించుకున్నట్టుగా కనపడుతుంటే మరి ఈ విషయాలన్నీ చర్చకు రాకూడదంటే మొత్తం దేశ ప్రజలందరూ, అత్యధిక మంది ప్రజల దృష్టి, అది భక్తులు కాదా, హిందూయేతరులా ఎవరైనా సరే తిరుపతి లడ్డుని ప్రసాదంగా భావించే వాళ్ళు అత్యధిక మంది ఉంటారు, మంచి తీపి పదార్థంగా భావించే వాళ్ళు కూడా కొద్ది మంది ఉంటారు. ఎవరైనా తిరుపతి లడ్డును కాంట్రవర్షియల్ చేయడాన్ని ఖచ్చితంగా అది అందరూ చర్చ అనే అంశంగా మారుతుంది. అందుకనే దాన్ని ఎత్తుకున్నారేమో అని అనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని అడిగిందో, నా ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం గనక దీంట్లో జొరబడి తిరుపతి దేవస్థానానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా కాసుకొని ఉంది, ఈ దేవస్థానాలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు కేంద్రం సిబిఐ ఎన్నికల వ్యవస్థనే తన ఆధీనంలోకి తీసుకోవాలా? లైన్ కట్ అవుతాను సార్ రాంభూపాల్ గారు, తరచుగా కట్ అవుతా ఉంది. ఫైనల్ ఒక మాట చెప్పండి, కేంద్రం ఏమని ఇచ్చే అవకాశం ఉంది? సిట్ కంటిన్యూ చేయండి అని చెప్తుందా, లేదు ఇండిపెండెంట్ ఏజెన్సీతో చేయటమే కరెక్ట్ అని చెప్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ ఈ 2 పరిణామాల్లో ఏది జరిగితే ఎట్లా ఉంటుంది? ఒకటి మాత్రం కరెక్ట్ సార్, కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి కేసును తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే
సిట్ అనే దాన్ని పెట్టినా ఎటు జనం విశ్వసించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత వ్యాఖ్యానాలు చేసిన తర్వాత సిట్ ఇచ్చే రిపోర్ట్ పెద్ద వ్యాలిడిటీ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు. కానీ కేంద్రం తన ఆధీనంలో తీసుకొని మొత్తం వ్యవహారాన్ని రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థనంతటిని తన అదుపులో పెట్టుకోవడానికి ఈ కేసులో కూడా తీసుకుంటారేమో అని చెప్పేసి భావించాల్సి వస్తుంది. ఓకే, అట్లా అంటారా?